హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు క్యాబేజ్ కర్రీని చాలా టేస్టీగా డిఫరెంట్గా చేసి చూపించబోతున్నానండి. క్యాబేజ్ స్మెల్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఆ కర్రీ వండేమంటే ఇంట్లో చాలామంది పిల్లలు తినడానికి ఇష్టం చూపించరు కదా. అలాంటి వారి కోసం నేను చూపించే విధంగా మీరు కుక్ చేసి ఒకసారి వాళ్ళకి సర్వ్ చేయండి. చాలా ఇష్టంగా తింటారండి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా క్యాబేజ్ కర్రీని ఎక్కువగా ఇష్టపడతారు. నేను చూపించే విధంగా ఒకసారి వండి చూడండి. అలాగే అంతకు ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా క్యాబేజ్ తీసుకోండి. ఒక సగం ముక్కని నేను కట్ చేసి చూపించబోతున్నానండి. ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని వాటర్ అనేవి ఎక్కువగా పోసుకుని సాల్ట్ వేసుకుని సాల్ట్ వాటర్తో బాగా కడుక్కున్న తర్వాత వాటర్ అన్ని తీసేసుకుని ఇలా ఒక బౌల్లోకి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఒక అరకప్పు తీసుకోండి. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి. 2 గరిటెలు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి ఈజీగా ఫ్రై అవ్వటానికి చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ అంతా కూడా ఆనియన్స్లో కలిసే వరకు బాగా కలుపుకుందాం. ఆనియన్స్ అనేవి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయండి సాల్ట్ అనేది వేసుకున్నామంటే. కానీ కర్రీకి తర్వాత వేసుకోవచ్చండి. ఆనియన్స్కి మాత్రమే కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. అలా ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలన్నీ కూడా అలా వేసేసుకుందాం. అవి కూడా ఆయిల్లో కలిసే వరకు బాగా కలుపుకుందాం. క్యాబేజ్ని మనం కుక్ చేసేటప్పుడు వాటిలోంచి వాటర్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి కదా. అవన్నీ అయిన తర్వాత వాటర్ అన్నీ ఎగిరిపోయి మగ్గిన తర్వాత కొంచెంగా సాల్ట్ వేసుకుని చిటికెడు పసుపు వేసుకోండి. ఇవి రెండు కూడా ముక్కల్లో బాగా కలిసే వరకు కలుపుకోండి. మనం సాల్ట్ వేసిన తర్వాత ఇంకా ఎక్కువగా వాటర్ అన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయండి క్యాబేజ్లో నుంచి. ఆ వాటర్ అన్నీ కూడా ఎగిరే వరకు కూడా మూత పెట్టుకుని మగ్గించుకుందాం. ఇలా మొత్తం కూడా మగ్గిపోయిన తర్వాత వాటర్ అన్నీ ఎగిరిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు అదంతా కూడా ముక్కల్లో కలిసే వరకు బాగా కలుపుకుందాం. పచ్చివాసన అంతా పోయే వరకు బాగా కొంచెం సేపు ఉడికించుకుందాం. ఇప్పుడు కారం యాడ్ చేద్దాం. నేను 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి. కారం అనేది మీ ఘాటుకు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కారం అంతా కూడా ముక్కల్లో కలిపేసుకుందాం. ఇలా బాగా కలుపుకుని మగ్గించుకుందాం. కొంచెం సేపు మూత పెట్టుకుని మగ్గించుకున్నట్లయితే బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు వాటర్ పోద్దాం. 1 గ్లాస్ వాటర్ పోసుకుని మూత పెట్టుకుని బాగా ఉడికించుకుందాం. వాటర్ అన్నీ కూడా ఎగిరిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. ఇలా కొంచెంసేపు ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా ఎగిరిపోయే వరకు కూడా అలా ఉడికించుకుందాం. ఇప్పుడు 1 కప్పు తీసుకుని 1 కోడిగుడ్డు తీసుకోండి. నేను 1 గుడ్డుతో చూపించబోతున్నానండి. మీరు 2-3 గుడ్లైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పులో చిటికెడు సాల్ట్, కొంచెంగా కారం, చిటికెడు మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకోండి. కొంచెంగా గరం మసాలా కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా వాటర్ పోసుకుని బాగా కలుపుకుందాం. ఫ్రెండ్స్, కర్రీ క్వాంటిటీని బట్టి మీరు మసాలాలు యాడ్ చేసుకోండి. ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసాను. ఇవన్నీ కూడా బాగా వాటర్లో కలిసే వరకు కలుపుకున్న తర్వాత గుడ్డుని బ్రేక్ చేసుకుని బీట్ చేసుకుని అలా వేసుకుందాం. ఈ ఎగ్ కూడా వాటర్లో కలిసే వరకు, మసాలా వాటర్లో కలిసే వరకు బాగా ఇలా బీట్ చేసుకుందాం. ఇలా బాగా కలుపుకున్నట్లయితే ఎగ్ అంతా కూడా వాటర్లో కలిసిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని కర్రీ ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఇలా వాటర్ అన్నీ ఎగిరిపోయి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఈ ఎగ్ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా అలా ఒకసారి పోసేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. ఒకేసారి గరిటెతో వెంటనే కలపకూడదు. అలా కొంచెంసేపు మూత పెట్టిన తర్వాత మనం కూరని కలుపుకోవాలి. ఒకసారి మూత తీసి చూసుకున్నట్లయితే చక్కగా ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండి క్యాబేజ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మసాలా ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుందండి. ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి. క్యాబేజ్ స్మెల్ అనేది అస్సలు తెలియకుండా మనం మసాలాలు ఎగ్ యాడ్ చేసాం కదా, కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికీ నచ్చుతుందండి. రైస్కే కాకుండా చపాతీకి కూడా ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరూ కూడా ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా అందరూ ఇష్టంగా తింటారండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ రెసిపీ షేర్ చేయండి.
అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే నచ్చితే కుక్ చేసి ఫ్యామిలీకి కూడా సర్వ్ చేయొచ్చండి. ఇంకా టేస్టీ క్యాబేజ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని వేడివేడి అన్నంలో ఇలా సర్వ్ చేసుకోవటమే. ఒకసారి ఇలా మీరు కూడా కుక్ చేశారంటే మీ అందరికీ నచ్చుతుందండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ అన్నీ నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి. తక్కువ టైంలో కుక్ చేసే ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. మీ అందరికీ కూడా వీడియోస్ అనేవి నచ్చుతాయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలా వేడివేడి రైస్లో వేడివేడి కర్రీని సర్వ్ చేసుకోవటమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.